ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్లో చిక్కుకుంది. కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ తమ ఘనతేనని అధికార పక్షం క్లెయిమ్ చేసుకుంటుండగా విపక్షం తిప్పికొడుతోంది. పూర్తి క్లియరెన్స్లు, భూ సమీకరణ, నిధుల కేటాయింపులు తమ హయాంలోనే జరిగాయని గుర్తు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ శంకుస్థాపన రోజే ప్రారంభ తేదీ ఖరారు అయిపోతే ఇప్పుడు కూటమి హడావుడి విచిత్రంగా ఉందని మండిపడుతోంది ప్రతిపక్షం. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ లాంటి ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం కోసం భారీ జన సమీకరణకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విస్తృతమైన పబ్లిసిటీ ప్రారంభించింది. ఈ వేడుక ప్రతి గడపకు చేరాలని ప్రభుత్వం నిర్దేశించుకోగా మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక్కడి నుంచే క్రెడిట్ వార్ మొదలయ్యింది. నిర్దేశించిన లక్ష్యం కంటే ముందుగానే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించుకోవడం ఎన్డీఏ అభివృద్ధి ప్రణాళికలకు నమూనాగా కూటమి పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఈ ఘనత తమదేనని మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వం చెప్పుకుంటోంది. దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కౌంటర్ చేయడంతో వేడి రాజుకుంది. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభ తేదీ కూడా ఖరారయ్యిందని ప్రసాదరావు గుర్తు చేశారు. అన్ని రకాల అనుమతులతో పాటు R&R కోసం 1200 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు ధర్మాన. వైసీపీ హయాంలో మొదలుపెట్టిన ఒక ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న విమానాశ్రయం తమ ఘనతేనని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో కనెక్టింగ్ రోడ్లు ఎందుకు నిర్మించలేకపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు ధర్మాన. మన రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వలేదు, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ పెట్టుకున్నాడు. అయితే ఈ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి భూమి సేకరించడం, అవసరమైన సదుపాయాలు సేకరించడం, అక్కడ నిర్వాసితులైనటువంటి రీసెటిల్మెంట్ చేయడం, ఇట్లాంటి అనుమతులన్నింటికి కనెక్టివిటీ రోడ్లు ఇవ్వడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎవరు చేశారు? ఎంత ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. 1200 కోట్లు పేమెంట్ చేసింది. భోగాపురం ఎయిర్పోర్టుపై కూటమి చేస్తున్న హడావిడిని ఆక్షేపించారు వైసీపీ అధినేత జగన్. క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటూ ఆయన ఎక్స్లో కామెంట్ చేశారు. ప్రచార ఆర్భాటంపై వైసీపీ ఎదురుదాడి చేయడం కూటమి పార్టీలకు గట్టిగానే తగిలింది. క్రెడిట్ వార్పై స్పందించారు మంత్రి సత్యకుమార్. ఎర్రబస్సు కూడా రాని చోటకు ఎయిర్పోర్ట్ అని గత ప్రభుత్వంలో మంత్రులు మాట్లాడారు అని గుర్తు చేసిన ఆయన ఎన్డీఏ హయాంలోనే శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరుగుతున్నప్పుడు క్రెడిట్ వార్కు ఆస్కారం ఎక్కడిది అని ప్రశ్నించారు. తమ హయాంలోనే ఎయిర్పోర్ట్ వచ్చిందని ప్రచారం చేస్తున్న వైసీపీ భూసేకరణ జరగకుండా అనుమతులు ఎలా సాధించిందో చెప్పగలదా అని ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్ రాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం, ఒకటి అర్థమైపోయింది. అది కాకుండా ప్రతిపక్షాల నుంచి, ఆనాడు ప్రతిపక్షాలు అంటే బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు అని చెప్పి అవహేళన కూడా మాట్లాడిన మంత్రులు కూడా మనం చూసాం. ఇవాళ అవన్నీ బయటకు చెప్పి భూసేకరణ చేయకుండా అనుమతులు మేము తెచ్చామంటే ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా తెచ్చోట ఇదే చెప్తుంటారు, భూసేకరణ చేయకుండా అనుమతులు తెచ్చారు. సో అబద్ధాలు చెప్పి ప్రతిదానికి క్రెడిట్ చోరీ, ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మితమైన ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని పర్యటనను స్వాగతిస్తున్న వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి క్రెడిట్ దక్కే ఛాన్సే లేదంటోంది. అసలు మీకెలా ఘనత దక్కుతుందని కూటమి కౌంటర్ ఇస్తోంది.